ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. కన్నీటి రుచి ఎలా ఉంటుందంటే కళ్ళకి ఓర్పుగా, చెంపలకి చల్లగా, గుండెకి భారంగా, బాధకి తోడుగా, చూసేవారికి చులకనగా. జీవితంలో ఒకే ఒక నియమాన్ని పాటించండి. వచ్చిన దానిని స్వాగతించండి మరియు పోయేదాన్ని దూరంగా నెట్టండి. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. మనిషికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయం భరించలేని నొప్పిని కలిగిస్తుంది. వర్ణించి చెప్పలేం, అనుభవం మాత్రమే చెప్పగలదు. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. ఏ అభిరుచి లేని జీవితం అంటే నెమ్మదిగా చావుకు సిద్ధపడ్డ ఒక ప్రక్రియ మాత్రమే. మనిషి తన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాడు, వీధిని మాత్రం కాదు. తను మాత్రం శుభ్రంగా ఉంటాడు, అతని మనసు మాత్రం కాదు. ప్రపంచంలో డబ్బు పెడితే అన్నీ లభిస్తాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. నీకోసం నిలబడిన వారితోనే నువ్వు నిలబడు. వేరే వాళ్ళు చెప్పిన దానికంటే మనకొచ్చిన కష్టాలే మనకు ఎక్కువ నేర్పిస్తాయి. కన్నీళ్లు శబ్దం చేయవు. ఒకవేళ కన్నీళ్లకే గనుక మాట్లాడే శక్తి ఉంటే ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎప్పుడూ ఇలా ఉండవు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. నీ దగ్గర సంచుల కొద్దీ డబ్బులున్నాయనుకో, కానీ ఆ డబ్బులతో సంతోషాన్ని పొందలేనప్పుడు దానికి అర్థం లేదు. లోపాలు లేని మనిషి ఉండడు, వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థంటూ నీకున్నప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఉండడు, గుర్తుపెట్టుకో. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. విలువలేని మనుషులకు ఎంత విలువనిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే జాలి పడతారు, అదే ఒంటరిగా నవ్వుతుంటే పిచ్చోడు అంటారు. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. నీ గురించి ఎవరైనా ఎక్కువగా అసూయ చెందితే దానర్థం నువ్వు వారిని మించిపోయావని కాదు, తాము నిన్ను మించలేమని వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్నిస్తుంది. మనకు కావలసినట్టు ఉండాలనుకుంటాం, కానీ జీవితం మాత్రం పక్కవాళ్ళు ఏమనుకుంటున్నారో అనే బిడియాన్ని గుర్తు చేసి వాళ్లకు నచ్చినట్టు బ్రతికేలా చేస్తుంది. నీ శత్రువు మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులను అందరికన్నా వాడికే ఎక్కువ తెలుసు కాబట్టి. పిడికెడు కూడు లేని వాడికి గంజినీళ్లే పరమాన్నం. మంచిని శత్రువు చెప్పినా విను, కాని చెడును మిత్రులు చెప్పినా వినకు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది, అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. నన్ను విమర్శించే వారందరూ నాకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని నాకు తెలుస్తుంది. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహా ఇస్తారు, అంతే. ప్రశ్నేదైనా ప్రేమతో బదులిస్తే మనం గడిపే రోజు కొంచెం అందంగా, ఆనందంగా ఉంటుంది. నీ పరిస్థితిని గురించి ఎవరూ ఆలోచించరు.
కేవలం నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి సహజ స్వభావం. కాకి కోయల రెండు అరుస్తాయి, కాని కాకిది గోల అంటారు, కోయలది పాట అంటారు. నువ్వు కోల్పోయిన ప్రతిదానిని దేవుడు మళ్ళీ నీకు ఏదో ఒక రూపంలో తిరిగి ఇస్తాడు. కాస్త ఓపిక పట్టు, అంతా మంచి జరుగుతుంది. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, లేనిపోని అబండాలు వేయకూడదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబండాలు వేసిన వారి తలకే చుట్టుకుంటాయి. లోపాలు లేని మనుషులు ఉండరు, లోటు లేని జీవితం ఉండదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేగాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలోనే దాగి ఉన్నాయి. నువ్వు చేసే పనిలో ధర్మం ఉంటే దైవం కూడా నీ దారికి అడ్డు తప్పుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.